గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఒక ఫేమస్ మోటివేటర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఆయన ఇప్పటికే అడ్రస్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక స్కూల్లో తను సిఏ చేయండి, కామర్స్ కోర్సులకు వెళ్ళండి, సిఎంఏ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు అది ఒక స్కూల్ డైరెక్టర్ ద్వారా తెలిసింది. సో ఇమీడియట్లీ ఐ మేడ్ ఎ కాల్ టు హిమ్. సార్ ఇట్లా సిఏ చేయండి, సిఎంఏ చేయండి, కామర్స్ కోర్సులు చేయండి అంటున్నారు కదా, ఏంటి సార్ ఎనీ ఇంట్రెస్ట్, మీ వాళ్ళు ఎవరైనా, మీ పిల్లలు ఎవరైనా ఈ కోర్స్ చేశారా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ సిఏ సిఎంఏ లాంటి కోర్స్ పాస్ అయ్యారా అని అడిగా. లేదండి మోహన్ గారు, నాకు ఈ కోర్సు గురించి నాకు ఎలా పరిచయం అంటే, నేను కొన్ని లక్షల మందికి, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇప్పటికే నేను మోటివేషన్ క్లాసులు చెప్పాను కదా, వాళ్ళలో ఈ సిఏ సిఎంఏ జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని చెప్పాను సార్ అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ మీరు వెళ్ళిన ప్రతి చోట ఎక్కడైనా సరే, ఏ గ్యాదరింగ్ అయినా సరే, దయచేసి ఈ మాట చెప్పండి సార్, కామర్స్ని ఎంకరేజ్ చేయండి. మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని నేను మిమ్మల్ని చెప్పమని అడగట్లేదు, నేను రిక్వెస్ట్ చేయట్లేదు, నా ఇంటెన్షన్ కూడా అది కాదు. కానీ మీరు వెళ్ళిన ప్రతి చోట సిఏ సిఎంఏ లాంటి కామర్స్ కోర్సులు జాయిన్ అవ్వండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పండి సార్. ఎందుకు అనేది కూడా ఆయనకు బాధ్యతగా చెప్పాను సార్. అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ సార్ ఇది, అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్. ఎవరైనా ఒక సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన తర్వాత కూడా 2 నెలలు 3 నెలలు ఖాళీగా ఉన్నాడంటే ఆపర్చునిటీ లేక కాదు సార్, ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీ కోసం తను వెయిట్ చేస్తున్నాడు. ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చి ఉంటుంది, ఇయర్లీ 7 lakhs 8 lakhs 6 lakhs, అది కాదు ఇంకెంతకంటే బెటర్ ఆపర్చునిటీ కావాలని తను వెయిట్ చేస్తున్నాడు. సో అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్సు. సెకండ్ థింగ్ ఏంటంటే, సిఏలో ఆర్టికల్షిప్ అని ఉంటుంది, అప్రెంటిస్షిప్ లాంటిది. 3 years పాటు ఉండేటువంటి ఆర్టికల్షిప్ లేదా అప్రెంటిస్షిప్లో తనకి అసలు ప్రపంచం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. బుకిష్ నాలెడ్జే కాదు, లైఫ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఈవెన్ నన్ను ఎవరైనా కలిసిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ఎందుకు నేను చాలా మీడియా ఛానల్స్లో వందలాది ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాను, టీవీ షోస్ ఇచ్చుంటాను, న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రాసుంటాను. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, సిఏ లేదా సిఎంఏ బీటెక్ కంటే బీకామ్ కంటే ఈజీ కానే కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా నమ్మద్దు, మా స్టాఫ్ చెప్పినా నమ్మద్దు. కానీ ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీనే. ఐఐటికి పెట్టే కష్టం, మెడిసిన్కి పెట్టే కష్టం ఈ సిఏ లాంటి కోర్సుకో సిఎంఏ లాంటి కోర్సు పెడితే అదే కష్టం ఇక్కడ. మీరు కనుక ఆ ఇంట్రెస్ట్ ఎఫర్ట్స్ కనుక పెడితే ఈ సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అవటం కష్టం మాత్రం కాదు. సో దిస్ ఈజ్ వాట్ మై కంక్లూషన్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.